హాయ్ ఫ్రెండ్స్, ప్రాచీన ఈజిప్ట్ దేశవాసులు ఏ టెక్నాలజీ ఉపయోగించారో మీకు తెలుసా? అసలు ఆ టెక్నాలజీ గురించి ఇప్పటికీ శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అప్పటి నాగరికతలు ముక్కులో నుండి మెదడు తీసేవారట. అసలు అలా ఎలా చేశారు, ఎందుకు చేశారు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. మానవ జీవితంలో అప్పటి నుండి ఇప్పటి వరకు నాగరికతలు మారుతూ వస్తున్నాయి. కొన్ని నాగరికతలు కాలంతో పాటు కనుమరుగైపోయాయి. చారిత్రకారుల అధ్యయనం ప్రకారం కొన్ని నాగరికతలు ఇప్పటికున్న సామాజికంగా, న్యాయపరంగాను, ఆర్థిక పరంగాను, జనజీవన విధానాలలో చాలా ముందుగా ఉండేవి. ఈ రోజు అలాంటి ఒక ప్రాచీన నాగరికతను మీకు పరిచయం చేస్తున్నా. అది ఇప్పటికన్నా ఎన్నో రెట్లు ఎంతో అభివృద్ధి చెందిన నాగరికత అని చెప్పాలి. అదే మధ్య ప్రాచీన నాగరికత, ఈజిప్ట్ నాగరికత గురించి మాట్లాడాలంటే అందులో అంతు చిక్కని రహస్యాలు చాలా ఉన్నాయి. అప్పటిలో వాళ్ళు ఉపయోగించే టెక్నాలజీ ఇప్పటికే అర్థం కాని పరిస్థితి. ప్రాచీన ఈజిప్ట్ రహస్యాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ప్రాచీన ఈజిప్ట్కి సంబంధించిన చాలా విషయాలు మనకు క్లారిటీ లేదు. అసలు వాళ్ళ భాష ఏంటో, దాని అర్థం ఏంటో కూడా మనకు తెలియదు. ఎన్నో పరిశోధనలు చేసినా చాలా రహస్యాలు అంతు చిక్కకుండా ఉన్నాయి. వాటిలో ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈజిప్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది పిరమిడ్లు, మమ్మీలు. ప్రపంచంలోనే మిగతా దేశాల చరిత్ర అంతా ఒకలా ఉంటే ఈజిప్ట్ చరిత్ర మాత్రం ఎంతో ఆసక్తిగా, ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. అసలు ఆ పిరమిడ్లు ఎప్పుడు నిర్మించారో, ఎలా నిర్మించారో ఖచ్చితంగా తెలియదు. వాళ్ళు ఉపయోగించే టెక్నాలజీని తెలుసుకోవాలన్నా, చదవాలన్నా మనకి ఒక జీవితకాలం సరిపోకపోవచ్చు. ఎందుకంటే ఒక పిరమిడ్ని చూడండి, అందులో ఎన్ని రహస్యాలు దాగున్నాయి. అవి కేవలం నిర్మాణాలు మాత్రమే కావు, సమస్త భూగ్రహానికి చెందిన శక్తివంతమైన క్షేత్రాలు. అంతేకాదు 4 దిక్కులకు సంకేతాలుగా పిరమిడ్లను నిర్మించారు. అప్పట్లోని 3 నక్షత్రాల వరుసలో పిరమిడ్లను నిర్మించారని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అప్పట్లోని ప్రజలు దీని ద్వారానే సమయాన్ని నిర్ణయించుకునేవారేమో. ఎందుకంటే జూన్ 21న 2 పిరమిడ్ల మధ్య ఖచ్చితమైన సూర్యాస్తమం అవుతుంది. దీనివల్లే మనకు అర్థమవుతుంది అప్పట్లో ప్రజలు పిరమిడ్ల ద్వారానే సెకండ్లు, గంటలను లెక్కించేవారని. ఇంత ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నా మనం వారికన్నా వెనకబడి ఉన్నామని అనిపిస్తుంది. భగవంతుడి మీద, పునర్జన్మ మీద వారికి అపారమైన నమ్మకం ఉండేది. అందుకు తగ్గ నిదర్శనలు ఇప్పటికీ మనం చూడవచ్చు. ప్రాచీన మధ్యయుగం నాటి ప్రజలు చనిపోయిన వారిని, అంటే వాళ్ళ శవాలని మమ్మీలుగా మార్చి గణనం చేసేవారు. మనిషి శరీరం మరణించిన తరువాత అందులోని ఆత్మ వేరొక రూపంలో మరొక శరీరంలోకి వెళ్తుంది అని వాళ్ళు భావించేవారు. అప్పుడే పునర్జన్మ మొదలవుతుంది అని నమ్మేవారు. అందుకే చనిపోయిన వ్యక్తులని శవపేటికలో భద్రపరిచి గణనం చేసేవారు. అయితే చనిపోయిన వ్యక్తిని పూర్తిగా గణనం చేసేవారు కాదు. చనిపోయిన వ్యక్తి యొక్క శరీరంలోని ఒక ముఖ్య భాగాన్ని, కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, ఏదైనా సరే, అది శరీరంలో నుంచి విడదీసి గణనం చేసేవారు. అందులో భాగంగానే ముక్కులో నుంచి మెదడును బయటకు తీసే ప్రక్రియను కనుగొన్నారట. ఎన్ని తరాలు దాటినా కూడా వాళ్ళ నిర్మాణ నైపుణ్యం, వంతెన నిర్మాణాలు, పిరమిడ్ ఆలయాలు ఇలాంటివి తలుచుకుంటే వాళ్ళని అభినందించకుండా ఉండలేము. సమాచార వ్యవస్థ, రవాణా వ్యవస్థ, సాహిత్యం మీద వాళ్లకు ఉన్న ప్రతిభ, మట్టితో పాత్రలు చేసే నైపుణ్యం, వ్యవసాయం, వైద్యం ఇలాంటివి ప్రతి ఒక్క దానిలో వాళ్ళకే నైపుణ్యం ఉండేది. ఇప్పటికే ప్రపంచంలోని ప్రతి దేశాల్లోన వాళ్ళ నైపుణ్య ఆనవాళ్లు మనకు కనిపిస్తున్నాయి. ఈజిప్ట్ లోని ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి. ఇప్పటికే శాస్త్రజ్ఞులు వాటి కోసం అన్వేషిస్తున్నారు. ప్రపంచానికి వాళ్ళ నాగరికతలు ఇంకా ఎక్కువగా తెలియజేయడానికి పరిశోధనలు చేస్తున్నారు. ఇంత అభివృద్ధిని సాధించిన మనం మనకన్నా అభివృద్ధి చెందిన నాగరికత గురించి అసలు మర్చిపోకూడదు. దాని గురించి ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అవి మనకు పునాదులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.